బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ప్రశాంత్ కు బయట ఏం జరుగుతున్నదో తెలియదని ఆయన తరపు న్యాయవాది వాదించారు. పోలీసుల వైఫల్యం వల్లే ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని వాదనలను వినిపించారు. అనంతరం తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి న్యాయస్థానం. బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. జడ్జి గారు రేపటికి ఆర్డర్స్ పోస్ట్పోన్ చేశాడు. రేపు బెయిల్ వచ్చే అవకాశం ఉంది, వస్తుందని అనుకుంటున్నాం. ఎందుకంటే పోలీసు వాళ్ళు పోలీసు గైడ్లైన్స్ ఫాలో అవ్వాలి, 41 నోటీస్ ఇవ్వలేదు మెయిన్. దాని ప్రకారం బెయిల్ వచ్చే అవకాశం ఉంది అని చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు చేసిన అలిగేషన్స్ ఫాల్స్ అలిగేషన్స్. ఎందుకంటే 10:30కి రిజల్ట్ అనౌన్స్ చేశారు, అసలు లోపల ఉన్నాడు. అది మధ్యాహ్నం నుంచి అక్కడ పబ్లిక్ ఫుల్ గడబడలు అవుతున్నాయి. ఆ పోలీస్ వాళ్ళు కంట్రోల్ చేయలేదు. ఎవరు అన్నోన్ పర్సన్స్ పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ అంటే ఈయనకు లోపల నుంచి సంబంధం లేదు. అసలు ఆ ఇన్సిడెంట్ కూడా ఆయనకు ఐడియా లేదు, ఆయన నాలెడ్జ్లో కూడా లేదు. ఓన్లీ ఫాల్స్ కేసు ఫైల్ అగనేస్ట్ ప్రశాంత్. బెయిల్ ఆర్గ్యుమెంట్ అయిపోయింది. ఇంకా బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పైన అయితే నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రశాంత్కి అసలు బయట ఏం జరుగుతుందో తెలియదని కూడా ప్రశాంత్ తరపు న్యాయవాది వాదించారు. మరోవైపు పోలీసుల వైఫల్యం వల్లే కూడా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పి లాయర్ తన వాదనలో వినిపించారు. అనంతరం తీర్పును కూడా రేపటికి వాయిదా వేసింది నాంపల్లి న్యాయస్థానం. రైట్, ఇక ఇటు బిగ్ బాస్ సీజన్ 7 విజేత పల్లవి ప్రశాంత్ బెయిల్ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ ముగిసింది. అయితే బిగ్ బాస్ హౌస్లో ఉన్న ప్రశాంత్కి అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియదని చెప్పి న్యాయవాది వాదించడం జరిగింది. మరోవైపు ఏవైతే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయో అవి పోలీసుల వైఫల్యం వల్లే కూడా ఆ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుందని చెప్పి కూడా తన వాదనలో పేర్కొన్నారు లాయర్. ఇక అనంతరం కూడా ఇటు నాంపల్లి న్యాయస్థానం అయితే తీర్పును రేపటికి వాయిదా వేసింది. ఇక తీర్పును రేపటికి వాయిదా వేసింది నాంపల్లి న్యాయస్థానం. అయితే కోర్టులో ఎటువంటి వాదనలు జరిగాయనేది మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా, ఇక ఇదే అంశంపైన డీటెయిల్స్ మా ప్రతినిధి రానా లైవ్ లో అడుగు తెలుసుకుందాం. రానా, నాంపల్లి న్యాయస్థానం వెలువరించిన తీర్పు గురించి డీటెయిల్స్ ఏంటి? సో ఇవాళ పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి బెయిల్ పిటిషన్పై విచారణ ముగిసింది. సుదీర్ఘంగా కూడా ఇటు పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి న్యాయవాదులు కానీ వీళ్ళందరూ కూడా తమ వాదనలను వినిపించినటువంటి నేపథ్యంతో కనపడుతుంది. వారి కుటుంబ సభ్యులు కానీ లాయర్లు కానీ అలాగే బిగ్ బాస్లో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో తన సహచర కంటెస్టెంట్ అందరూ కూడా వీళ్ళందరూ కూడా తను మద్దతు తెలపడానికి కోర్టు దగ్గరికి వచ్చినటువంటి నేపథ్యమైతే కనపడుతుంది. వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తున్నారు, ఎక్కడ కూడా పల్లవి ప్రశాంత్ సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఈ క్రైమ్లో అయితే ఎక్కడా కూడా కనపడలేదు. కావాలనే కొంతమంది పల్లవి ప్రశాంత్ పైన దుష్ప్రచారం చేస్తున్నారంటూ కూడా వారు చెప్తున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఇది ఖచ్చితంగా కూడా బెయిల్ వచ్చే కండిషన్సే కాబట్టి మేము దానికోసమే బెయిల్ మేము ఇచ్చాము. ఒక రైతు బిడ్డ, ఒక సామాన్య బిడ్డ ఇవాళ బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత ఈ రకమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేస్తున్నారు కొంతమంది. కావాలని ఈ యొక్క అల్లరిలో పాల్గొని అవంతా కూడా పల్లవి ప్రశాంత్ పైన నెట్టేలాగా కూడా వారు కుట్ర చేశారంటూ కూడా వారు ఆరోపిస్తున్నట్టు నేపథ్యం అయితే కనపడుతుంది. కావాలంటే కొన్ని వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి.
ఆ రోజు ఎవరైతే ఈ యొక్క అల్లర్లో పాల్గొన్నారో, ఎవరైతే బస్సులు పగలగొట్టారో, అలాగే ఈ యొక్క పూర్తి స్థాయిలో కార్లు పగలగొట్టారో వారికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినటువంటి వీడియోలు కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా పోలీసుల అధికారికి మేము వాటిని సబ్మిట్ చేస్తామంటూ కూడా ఇవాళ కోర్టులో చెప్పినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఇప్పటికే ఇదే కేసులో దాదాపు 16 మందిని ఇంతకుముందే అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే నిన్న దాదాపు నలుగురు ఇవాళ 16 మంది మొత్తం ఎవరైతే ఈ యొక్క అన్నపూర్ణ స్టూడియో దగ్గర ఇందిరానగర్ గడ్డ దగ్గర ఈ రకమైనటువంటి అల్లర్లకు పాల్పడ్డారో, ఎవరైతే బస్సులకు కానీ పబ్లిక్ వెహికల్స్ కానీ ఇవన్నీ కూడా పగలగొట్టారో, దాంతోపాటు చాలా వరకు న్యూసెన్స్ అనేది క్రియేట్ చేస్తారో వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ కూడా మా దగ్గర ఉన్నాయంటూ కూడా అప్పుడే పోలీసులు కొన్ని వీడియోలు తీసుకున్నారు. వాటిని దృష్టిలో పెట్టుకొని ఇప్పటికే వాళ్ళ ఫోన్లు వారి యొక్క ముఖాలన్నీ కూడా ఐడెంటిఫై చేసిన తర్వాత వారిని అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. మిగతా సంబంధించిన వారి బంధువులు కానీ వారందరూ కూడా ఒక్కొక్కరు వస్తున్నారు, వాళ్ళు ఒకరి నుంచి మాట్లాడుతున్నారు. అమ్మా ఏంటి ఎట్లా చూస్తారు మీ ఊరు అబ్బాయి? సరే, సో వీళ్ళందరూ కూడా తమ మద్దతు తెలపడానికి కూడా వచ్చినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు పల్లవి ప్రశాంత్కి జరిగినటువంటి ఏదైతే ఈ అన్యాయం అనేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఇంకా వేరొక కంటెస్టెంట్కి కానీ ఈ రకమైనటువంటి చర్యలు కానీ పాల్పడంటే, ఈ రకమైనటువంటి కేసులు కనపడంటే వారి కోసం చాలా మంది వచ్చారు. కేవలం ఇప్పుడు బిగ్ బాస్లో పాల్గొన్నటువంటి ఎవరైతే ఉన్నారో కొంతమంది కంటెస్టెంట్లు మాత్రమే తమ మద్దతును తెలియజేయడం జరిగింది. వారు బోలే షావలి కానీ టేస్టీ తేజ కానీ వీరు స్వతంత్రంగా వచ్చి వారు తమ మద్దతును కూడా వాళ్ళు ప్రకటించడంతో పాటు వారికి కోర్టు దగ్గర కూడా వచ్చి ఈ యొక్క బెయిల్ సంబంధించినటువంటి పిటిషన్ల పైన కూడా విచారించకుండా వారి కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరికీ వారు మద్దతు పలికినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇవి బోలేషాలకు సంబంధించినటువంటి కొంతమంది మిత్రులు కూడా ఉన్నారు. ఏంటంటే ఎలా చూస్తారు, ఇవాళ దాదాపు 9 కేసులు పెట్టడం జరిగింది, చచ్చలగూడ జైలుకు కూడా తరలించడం జరిగింది. ఎట్లా చూస్తారు పల్లవి ప్రశాంత్ విషయంలో? పల్లవి ప్రశాంత్ వాస్తవానికి ఒక సామాన్య కుటుంబంలో జన్మించి, ఒక రైతు కుటుంబంలో జన్మించి బయటకు వచ్చి తనకు తోచినటువంటి వీడియోలు చేసుకుంటూ బయటకు ఎదిగినటువంటి వ్యక్తి. అందులో భాగంగానే బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిండు. బిగ్ బాస్ హౌస్లో చాలా రోజులు పుట్టిన తర్వాత తన యొక్క గేమ్లలో నైపుణ్యత నిరూపించుకొని గెలిచిండు. కానీ అక్కడ బయట